skies without rain, or a life untouched by pain. But I promise to stand through the storm, to hold you when the night feels long. I won't be perfect, but I'll be true, and every day I'll choose you. Not just in joy, but when it's hard, I love you with my whole heart. This is my vow before the King, to love you more than anything, to walk in grace, to serve, forgive, to lay down self so love can live. I give you all, not just for now, for every breath. This is my vow. When time has worn our faces thin, and years have carved their lines within, I'll still be reaching for your hand, still walking where the Savior stands. Through every high and every fall, I'll love you through it, give my all. Not just emotion, but sacred choice, led by God's unfailing voice. This is my vow before the King, to love you more than anything, to walk in grace, to serve, forgive, to lay down self so love can live. Through fire, through flood, I won't back down. I'm yours forever. This is my vow. This is my vow. When children watch the way we love, may they see Christ guiding us. And when the world begins to fade, స్తోత్రం ప్రభా, నాటకాల సమయంలో ప్రభా, ప్రత్యేకంగా ప్రభా మరి మీ పాదస్థానంకి వచ్చినాం ప్రభా. మరి పీటర్ పాల్ శిరీష వైభవ కార్యక్రమంలో ప్రభా, సంఘంగా ప్రభా, బంధువర్గంగా ప్రభా, సేవకులుగా ప్రభా, ఇలాగ కూడుకునే గొప్ప దాన్ని ప్రభా మీరు మాకు అందించారు ప్రభా. ఇచ్చిన దినాన్ని బట్టి, మంచి వాతావరణం బట్టి మీకు వేలాది స్తోత్రాలు ప్రభా. వివాహం అనే విషయంలో కూడా ఘనమైన వివాహ దక్కనే ప్రభా. ఈ కార్యక్రమాన్ని ప్రభా ఘనముగాను మీకు మహిమకరంగాను మీరే ఉండి నడిపే సహాయం చేయండి. తొందరలో ఎటువంటి ఇబ్బందులు సన్నిధి, మీ క్షేమం ప్రభా, మీ కాపుదల ఈ యొక్క కార్యక్రమంలో ఉంచి నడిపించి సహాయం చేయండి. మా రక్షకుడైన యేసు క్రీస్తు పేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అలెగ్జాండర్ గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వరకు చదువుతారండి. బైబిల్ రీడింగ్. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వారి కొరకు చేయమనుకున్నాను. దేవుడైన యెహోవా ప్రతి జంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేలను నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించాడు. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టనో ఆ పేరు దానికి కలిగాను. అప్పుడు ఆదాము సమస్త పక్షులకు, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకు పేర్లు పెట్టాను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కడెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పుచ్చివేశాను. తరువాత యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కడెముకను శ్రీనిగా నిర్మించి
ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చారు. అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన కనుక నార్య అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమే ఉందిరు. దేవుడి వాక్యం దీవించును. జనరల్ గారు మరి ఈ సమయం మా శామ్యూయల్ మాథ్యూస్ ఎఫ్ఎస్సీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 30 లెక్క పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమునకు ద్వేషించువాడు ఎవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తను వలను తన భార్యను ప్రేమించి వలను, భార్య అయితే తన భర్త యందు భయం కలిగి నిన్నున్నట్లు నడుచుకొని వలను. ఈ పరిశుద్ధ వాక్యమును అలాగే నూతనంగా జతపరపడి చూస్తున్న నూతన వధువులను దేవుడు బహుగా దీవించి వీరిని ఆస్వాదించును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో ప్రేయర్ ఉంటుందండి. బ్రదర్ డేవిడ్ రాజు గారు. తండ్రి, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క నామం పేరిట మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. తండ్రి, వివాహంలో జతపరచబడినటువంటి శిరీష కొరకు పేటుపాలు కొరకు ప్రార్థిస్తున్నాం. తల్లి గర్భంలో వారిని పిండముగా రూపించిన నాటి నుంచి నేటి వరకు మీరు భద్రపరుస్తూ వచ్చిన మీ ప్రేమ కొరకు స్తోత్రాలు. వివాహ సమయం వచ్చినప్పుడు ఇరు కుటుంబాల మధ్య సమాధానం ఏర్పరిచి ఇరువురిని ఐక్యపరిచిన నిమిత్తం మీరు ఏర్పాటు చేసినటువంటి సమయం బట్టి స్తుతిస్తూ ప్రభా చదువుకున్న లేఖన వాక్యములను మీరు ఆశీర్వదించమని ప్రాధాన్యపడుతుంది. ప్రత్యేకంగా మీరు ఆశలు సువార్త రాజు గారి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, క్షేమమైనటువంటి చక్కనైన వర్తమానమును ప్రభావ మీరు మాకు అనుగ్రహించండి. మీ ఆత్మ మా మధ్య ఉంచండి. మీరు మాత్రమే మహిమపరచబడుతున్నామని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రమే అర్పిస్తూ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన మధ్య రెవరెండ్ డాక్టర్ సువార్తరాజు గారు ఉన్నారు. ఈ సమయాన్ని వారికి అప్పగించాలి. చాలా ప్రాముఖ్యమైన మరి సమయానికి మనం వచ్చాము. దయచేసి అందరూ కూడా మరి ఇది పరిశుద్ధ వివాహం. పరిశుద్ధుడైన దేవుడు మన మధ్య ఉన్నాడు. వివాహమునకు కర్త, దాని నిర్మాణకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, దేవాతి దేవుడు. ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన సన్నిధి మనతో ఉంది కనుక మనందరం ఆయన సన్నిధిని గౌరవిస్తూ మరి ఈ పరిశుద్ధ వివాహాన్ని మనం గౌరవిస్తూ దీనిలో మనందరం కూడా పాల్గొందాం. ప్రార్థనా పూర్వకంగా ఎన్నో దినాలుగా ప్రార్థిస్తూ కనిపెడుతూ కుటుంబాలు సంఘము కూడా ఈ వివాహం కొరకు ఎంతో ప్రార్థన చేశాం. ఈ సమయాన్ని దేవుడు తీసుకుని వచ్చాడు కనుక ఈ ప్రాముఖ్యమైన సమయాన్ని వివాహాన్ని నిర్వహించడం కొరకు మరి సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. మరి క్లుప్త సందేశంతో పాటు వివాహ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా మరి దైవజనులు రెవరెండ్ డాక్టర్ సువార్తరాజు గారికి ఈ సమయాన్ని నేను అప్పగిస్తూ ఉన్నాను. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె, విచ్చేసిన బంధువులు, స్నేహితులు, అలాగే ఎంతవరకు చక్కని పాటలు పాడినటువంటి ఒక కుమారులు, వారి బృందానికి అందరికీ ప్రభు నామములో నేను శుభములు, దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. బహుశా చాలా మందికి క్రైస్తవ వివాహం అంటే ఏమిటో తెలియకపోవచ్చు. ఎందుకంటే మీరు క్రైస్తవ కుటుంబంలో నుంచి వచ్చిన వారు కాకపోయి ఉండి ఉండవచ్చు. అందుచేత ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో మీ వంతుగా మీరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడే దైవజనున్నారు, వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవలెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే పెళ్లి చేసుకున్నప్పుడు అది 100 ఏళ్ల పంట. వాళ్ళ జీవిత కాలం అంతా ఈ వివాహంతో వారు ముడిపడి ఒక మంచి జీవితాన్ని వారు జీవించాలి. అందుకు ప్రాముఖ్యంగా మేము ఏమంటామనంటే దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మేము ధ్యానం చేస్తాం. సమయం ఎక్కువైంది గనక కొంచెం సమయంలో నేను దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి ముగించి ఆ తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్నాక
మరలా నేను ముందుకొచ్చి వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తాను. మరి మా మిక్కిలి ప్రియులు జాన్ పాల్ గారు నన్ను ప్రేమించి ఈ కార్యక్రమం నేను జరిగించాలని నన్ను ఆహ్వానించిన విధానాన్ని బట్టి జాన్ పాల్ గారికి, సంఘానికి, పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె కుటుంబాలకి నా వందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. 10 నిమిషాలే నేను మాట్లాడతాను, అంతకు మించి ఎక్కువసేపు నేను ఎలాగో మాట్లాడను. కానీ నా మాటలు మీరు వినాలని నేను ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. మీరందరూ నిశ్శబ్దంగా ఉన్నారని, నా మాటలు వింటున్నారని, మీ కుటుంబ జీవితం బాగుండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని మీకు నేను ముచ్చటిస్తూ ఉన్నాను. ఆదియందు దేవుడు మానవుడిని చేసి ఉన్నారు. నరుని చేసినప్పుడు దేవుడు అన్నారు, మన పోలికలో మన స్వరూపములో నరుని చేద్దాము అని దేవుడు మాట్లాడుకున్నారు. దేవుని స్వరూపంలో దేవుడు నరుని చేసి ఉన్నారు. ఆ తర్వాత నరుడు ఏమాత్రము కూడా ఫిర్యాదు చేయలేదు. అన్నీ పోతూ పెట్టిగా ఉంటే నరుడిగా నేను ఒక్కడే ఒంటరిగా ఉన్నాను, నీకు ఆ మాత్రం చింత లేదా అని దేవునితో చెప్పలేదు. దేవుడే నరుని గురించి ఆలోచన చేసి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని వానికి సాటి అయిన సహాయమును చేయుదుననుకొని సాటి అయిన సహాయాన్ని చేసి ఉన్నారు. దానికి ముందు బైబిల్ ఏమైనా వ్రాయబడి అన్నదనంటే, ఈ భూమి మీద ఆయన సృష్టించిన సృష్టమంతటిని, జంతువులు, ప్రాణులు అన్నిటినీ ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చి ఉన్నారు. ఆదాము వాటికి ఏ పేరు పెడితే ఆ పేరు వాటికి కలిగి ఉన్నది. కానీ నా బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, అయినను ఆదాము నాకు సాటి అయిన సహాయము లేకపోయాను. అందుకు దేవుడు ఆదాము నాకు గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీసి దానితో స్త్రీనిగా చేసి ఆమెను అతని యొద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము వెంటనే నోరు తెరిచి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము నరునిలో నుండి తీయబడిన గనుక ఇది నారి అనబడిను అని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆమెతో మాట్లాడి ఉన్నాడు. ఇది అందులో మనం గమనించవలసినటువంటి ఒక విషయం. కానీ ఏం జరిగింది? ఆదికాండం 3వ అధ్యాయంలో గనక మనం చూస్తే మరి యొక్క వ్యక్తిత్వం ఆ యొక్క తోటలో కనబడి ఉన్నది. ఆ వ్యక్తిత్వము కూడా మాట్లాడడం మొదలుపెట్టింది. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను తినొద్దు అని ఆ దేవుడు నీకు చెప్పానా అని ప్రశ్న వేయటం మొదలుపెట్టింది. ఆ మాట వినినటువంటి అవ్వమ్మ గారు ఇచ్చిన జవాబును బట్టి ఆ మాట వలన జీవితం పాడైపోయింది. జాగ్రత్తగా వినండి. నేను అంటున్న విషయం ఏంటంటే, వారు దేవుని మాట వింటున్నంత వరకు, దేవుని మాటనే వారి మాటలుగా వారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నంత వరకు అది స్వర్గం. ఎందుకంటే దేవుడు వారి మధ్యలో ఉన్నారు. కావలసిన జలములు ఉండి ఉన్నవి, కావలసిన ఆహార పదార్థాలుగా ఆ యొక్క పండ్లు, ఫలములు ఉండి ఉన్నవి. దే వర్ ఎంజాయింగ్ ద హెవెన్. వారు మోక్షాన్ని, స్వర్గాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే వేరొక స్వరం వచ్చి మాట్లాడి ఉన్నదో ఆ మాటను ఈ ఆదిమ మానవులైనటువంటి వారు ఆదాము, అవ్వ విని ఉన్నారో తత్ఫలితం వారి యొక్క సంసార జీవితం, వారి యొక్క స్వర్గ జీవితం కాస్త నరకమైపోయింది. ఎందుకు అనంటే, ఆదామును పిలిచినప్పుడు ఆదాము దేవుడిచ్చిన ఆ స్త్రీని మీద నింద మోపుతూ వచ్చి ఉన్నాడు. ఏమా నువ్వేం చేశావు అని స్త్రీతో అడిగితే ఆ స్త్రీ దేవుడు సృష్టించిన సృష్టము మీద నింద మోపుతూ వచ్చింది. ఆ తర్వాత వారికి కలిగినటువంటి ఒక కుమారులు ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకొని మాట చేత ఒకరినొకరు చంపేసుకున్నారు. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళితే ఒక తాతయ్యగా ఉండవలసినటువంటి ఒక నోవాహు గారు తన యొక్క మనవడైనటువంటి ఒక కనాను విషయంలో మాట్లాడుతూ, కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగున గాక అని ఒక శాపనార్థాన్ని పెట్టాడు తాతగారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నరకం ఏర్పడింది. ఆ కొంప నరకమైపోయింది, ఆ కుటుంబం నరకమైపోయింది. బురద వాళ్ళకి పట్టేసింది, వాళ్ళు పవిత్రంగా లేరు. అందుకే దేవుడు మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు
యోహాను సువార్తలో 1వ అధ్యాయము 1వ వచనంలో ఏమని వ్రాయబడి ఉన్నదనంటే, ఆది యందు వాక్యము ఉండెను, దేవుడు మాట్లాడే మాట ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వాక్యమయ్యున్న దేవుడుగా ఈ లోకములోనికి వచ్చారు. మన జీవితాన్ని మరలా స్వర్గముగా చేయడానికి అన్నట్లుగా యేసు వచ్చి ఉన్నారు. అందుకే చదవబడినటువంటి ఒక వాక్య భాగముగా ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుల ద్వారా చెప్పబడినటువంటి ఒక మాట ఏమిటంటే, యేసుక్రీస్తు వారు సంఘమును ప్రేమించి. ఈ రాత్రి నా మాటలు వినిచిన నా మిగిలి ప్రియా స్నేహితులారా, మీరు క్రైస్తవ బిడ్డలయ్యున్నా క్రైస్తవ బిడ్డలు కాని వారయ్యున్నా, ఇక్కడ కూర్చున్న మీరు ఎవరైనా కుటుంబముగా ఉన్నా ఇంకా సింగిల్స్గా మీరు ఉన్నప్పటికీ ఈ రాత్రి నేను చెప్పగలిగిన నా సందేశం సత్యమైన సువార్త ఏమనగా, దేవుడు మనల్ని చేశాడు, ఒకరితో ఒకరు మాట్లాడుకునడానికే చేశాడు. అది దేవుని యొక్క మాటనే మనం మాట్లాడుకోవాలి. వినకూడని వేరొక మాట వినినందు చేత సంసారము కుటుంబం అనేటువంటిది నరకమైపోయింది. ఒకరినొకరు నిందలు వేసుకుంటూ, ఒకరినొకరు చెప్పుకుంటూ, ఒకరినొకరు శాపనార్థాలు పెట్టుకుంటూ నరకముగా కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి. అందుకే యేసు వచ్చారు మనల్ని తిరిగి బాగు చేయడానికి, మనల్ని తిరిగి స్వర్గముగా చేయడానికి యేసు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. చదవబడిన ఎఫెసీ పత్రికలో వ్రాయబడిన మాట ఏంటంటే, యేసు వాక్యము చేత ఉదక స్నానము చేపించి పరిశుద్ధమైన సంఘముగా, నిర్దోషమైన సంఘముగా, మత్స డాగు కళంకము లేని మహిమ గల సంఘముగా తన ఎదుట నిలవబెట్టుకొనడానికి వాక్యముతో ఉదక స్నానము చేపించారు. ఈరోజుని మన పెళ్లి కొడుకు చాలా ఆలస్యం వచ్చింది. పెళ్లి కుమారుడు బాగానే సమయానికి వచ్చేసారు. ఎందుకు ఆలస్యం అనుకుంటే, నేను ఏమంటానంటే, వాళ్ళని సిద్ధపరిచేటువంటి వారు ఆలస్యం చేస్తారు. ఎలాగో మొత్తానికి అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత మన ఫోటో వీడియోస్ వీళ్ళు ఈ స్టిల్లో ఆ స్టిల్లో కావాలని ఆ గుమ్మం దగ్గర ఆపేసి ఉండి ఉంటారు. ఇదంతా దేనికేనంటే, పెళ్లి కుమార్తె చక్కగా కనబడాలి, అందంగా కనబడాలి, మచ్చ డాగు కళంకం అనేటువంటిది లేకుండా, ముడతలు లేకుండా చక్కని రీతిలో కనబడాలని మామూలుగా మనం సిద్ధపరచుకునేది. కానీ నా ప్రభు ఏమన్నారంటే, వాక్యముతో ఉదక స్నానము చేపించి. వాక్యం వాక్యం ఈరోజు నేను అంటాను, నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, మన యొక్క జీవితాలు స్వర్గముగా ఉండవలసిన జీవితాలు సాతానుడి మాట వలన నరకముగా మారిపోయినాయేమో. నరకమైపోయిన మన జీవితాన్ని యేసు అనే వాక్యమైన దేవుడు తన వాక్యముతో మనల్ని శుద్ధి చేసి, మనల్ని పవిత్రపరిచి, మహిమ కలిగినటువంటి ఒక సంఘముగా తీర్చిదిద్దడానికి ఆయన వచ్చి ఉన్నారు. అందుకే 3 ముచ్చటైన ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. ఒకటి, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె. మీరు తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో తండ్రైన దేవుడు వారిని ఆశీర్వదించేను. ఇట్ ఈస్ ఎ పాస్ట్ టెన్స్. గాడ్ హస్ ఆల్రెడీ బ్లెస్డ్ యు అండ్ బ్రాట్ యు టు దిస్ ఫార్. ఇక్కడ వరకు మిమ్మల్ని ఆశీర్వదించి తీసుకుని వచ్చారు కనుక మీ ఇద్దరు మీ జీవితంలో ప్రతిరోజు తండ్రి అయిన దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి. కుమారుడైన యేసు మాట అద్భుతాలను చేస్తుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం 1-11 వచనాలలో ఆయన నీళ్లతో నింపమన్నారు. ఆ తర్వాత మీరు ముంచి విందు ప్రధానికి తీసుకుని వెళ్ళి ఇవ్వండి అన్నారు. ఆయన చెప్పిన మాట చొప్పున చేయగా నీళ్లు ద్రాక్షరసముగా, రుచికరమైన రంగు కలిగిన ద్రాక్షరసముగా మారి ఉన్నవి. పరిశుద్ధాత్మైనటువంటి దేవుడి యొక్క మాట ఈ బైబిల్ గ్రంథం. మీరిద్దరూ చేతుల్లో బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని ఉన్నారు. ఇది పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడినటువంటి వాక్యాలు. మీ ఇద్దరు అన్యోన్య జీవితంతో ఉండాలి అనంటే, మీ ఇద్దరి మధ్యలో ఏ మనస్పర్ధలు లేకుండా, ఏ విధమైన అనుమానాలు, అపోహలు, విభేదాలు రాకుండా ఎక్కడెక్కడో ఉండినటువంటి మీరిరువురు ఇది మొదలుకొని కలిసి మెలిసి మీరు జీవించాలి అనంటే పరిశుద్ధాత్ముడిచ్చిన ఈ వాక్యాన్ని ప్రతిరోజు మీరు చదువుకోవాలి. అప్పుడే మీరు స్వర్గముగా ఈ భూమి మీద జీవించగలుగుతారు. అటువంటి దీవెన దేవుని బిడ్డలుగా మీ ఇరువురికి, ఇప్పుడున్నటువంటి బాబు పీటర్ పాల్
గారికి అలాగే శిరీషాకును ఇక్కడ కూర్చొని మా మాటలు వింటున్న మీ జీవితంలో కూడా మీ ఇల్లు ఒకవేళ నరకముగా ఉంటే, మీ ఇల్లు అనుమానాలతో, దెబ్బలాటలతో, గొడవలతో గనక ఉంటూ ఉన్నట్లయితే ఈరోజు నేను చెప్తున్నాను, తండ్రి అయిన దేవుని మాట తీసుకోండి, ఆశీర్వాదాన్ని కలిగి ఉండండి. కుమారుడైన యేసు మాట చొప్పున జీవించండి, అద్భుతములను అనుభవించండి. పరిశుద్ధాత్మని యొక్క మాట ప్రకారంగా నడుచుకోండి. అన్యోన్య దాంపత్య జీవితము కలిగి స్వర్గముగా ఈ భూమి మీద జీవించాలని మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తూ, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను ఆశీర్వదిస్తూ నా సందేశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. నియమించినాడు దేవుడు, అన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఎముకలలో ఒక ఎముకగా, దేహములో సగభాగముగా, ఎముకలలో ఒక ఎముకగా, దేహములో సగభాగముగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని, చిన్నగా ఉండలేదని, ఒంటరిగా ఉండరాదని, చెంటగా ఉండలేదని, శిరసుగా నిలవాలని యేసుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని యేసుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. మనకి ఇచ్చిన దైవజనులకు మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు. మరి వివాహంలో జతపరచబడటానికి, వైవాహిక జీవితంలో
మరి జతపరచబడటానికి ఎంతో సుందరంగా అందంగా మన ముందు సిద్ధపడి వచ్చిన వరుడు పీటర్ పాల్, వధువు శిరీషాలు మన ముందు ఉన్నారు. మరి వివాహ కార్యక్రమంలోనికి వెళ్ళిపోతున్నాం. దయచేసి వధువరుల మరి తల్లిదండ్రులు ముందు వరుసలో కూర్చోనండి. శిరీష మరి తల్లిగారు అలాగనే మిగతా వారు కూడా ముందు వరుసలో అందుబాటులో కూర్చోనండి. పీటర్ పాల్ తల్లిదండ్రులు కూడా ముందు వరుసలో అందుబాటులో కూర్చోనండి. వివాహంలో ఉండే కొన్ని ఏవైతే ముఖ్యమైనవి దండలు కానీ లేకుంటే మంగళసూత్రము ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి అందుబాటులో పెట్టుకోండి. అప్పటికప్పుడు వెతుక్కోకుండా అవి సిద్ధంగా ఉంచుకోనండి. మరి ఈ సమయాన్ని నేను వివాహం జరిగించడం కొరకు దైవజనులు రెవరెండ్ డాక్టర్ సువార్తరాజు గారికి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా బాధ్యతను వారిని నిర్వర్తించి ముందుగానే మిమ్మల్ని సిద్ధం చేశారు. ఎందుకనంటే మీరు అన్నట్టు ఒకసారి వివాహం చేస్తూ ఉన్నప్పుడు పెళ్లి కుమార్తె యొక్క తండ్రి గారు ఎక్కడ దూరంగా బయట పని మీద వెళ్ళవలసి వచ్చింది. మేము ఆయన వచ్చేదాకా కన్యాదానం చేయలేకుండా ఆగిపోవలసి వచ్చింది, దాదాపు 15-20 నిమిషాలు. కనుక ముందే జాన్ పాల్ గారు చెప్పినట్లుగా కన్యాదానం చేసేవారు, అలాగే పుచ్చుకునేటువంటి అబ్బాయి తల్లిదండ్రులు, తర్వాత వివిధమైన వస్తువులు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఉంచాలి. రెండవది, ఇందాకే నేను చెప్పాను స్నేహితులారా, బహుశా మీలో కొంతమందికి తెలియకపోవచ్చు, అందుచేత మీలో మీరు మాట్లాడుకుంటూ ఉన్నారు. మామూలుగా పెళ్ళిళ్ళు అయితే ఏదో పురోహితుడు మామూలుగా ఏదో భాషలో మాట్లాడుతూ ఉంటాడు, మన మాటలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ నేను స్వచ్ఛమైన తెలుగు భాషలో నేను మాట్లాడుతూ ఉన్నాను. నా మాటలు మీరు వినాలి, వారు చెప్పే మాటలు కూడా మీరు వినాలి. వినాలి అని అంటే మీరు నిశ్శబ్దంగా కొద్ది నిమిషాలు నా కోసం సమయం ఇవ్వాలని కోరుతున్నాను. సమయంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె లేచి నిలబడాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు లేచి నిలబడతారు. ఇటు ఎందుకు తిరగమన్నాము అని అంటే వీరిద్దరి మధ్యలో అదృశ్య స్వరూపుడైన దేవుని సన్నిధి ఉన్నది. దేవుడు ఉన్నాడు. మనం సాధారణంగా ఒక నాయకులు గన్నులు ఎవరైనా వస్తే మనం ఎంత గౌరవాన్ని పాటిస్తామో కదా, అలాగే సృష్టికర్త అయినటువంటి ఒక దేవుడు, అదృశ్య స్వరూపుడైన దేవుడు ఇక్కడ ఉన్నారనే భావనతో పెళ్లి కుమారుడు సాకా పీటర్ పాల్ గారు, అలానే గాలికి శిరీష, కరెక్ట్ అమ్మా, గాలికి శిరీష, వీళ్ళిద్దరు కూడా తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారు. అందుకని ఇలాగ ఒకరికొకరు ఎదురెదురుగా నిలబెట్టించారు. ఇక్కడ మేము వివాహం చేసేటప్పుడు ఇది ప్రభుత్వంతో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో రిజిస్టర్ చేయబడుతున్నటువంటి ఒక వివాహాలు కనుక మాకంటూ ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలో మేము జరిపిస్తూ ఉంటాము. మీరందరూ ఆ మాటలు వినాలని కోరుతూ ఉన్నాను. ప్రియులారా, మన ఎదుట నిలిచి ఉన్న ఈ పురుషుని స్త్రీని అనగా సాకా పీటర్ పాల్ మరియు గాలికి శిరీషాలను పరిశుద్ధ వివాహమందు జతపరచడానికి మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో కూడి ఉన్నాం. ఒక ఫంక్షన్ హాల్ అయినప్పటికీ ఇక్కడ 2-3 ప్రభు నామములో కూడుకొని ఉంటారో అది దేవుని యొక్క సన్నిధి గనక మనం దేవుని సన్నిధిలో కూడుకొని ఉన్నాం. వివాహము అన్నింటిలో ఘనమైనదిగా ఉండవాలని దేవుడు తెలియజేసి ఉన్నారు. దేవుడే దీనిని స్థాపించి క్రీస్తు ద్వారా దీనిని ఆశీర్వదించి ఉన్నారు. కానా ఊరిలోని వివాహమునకు హాజరుగొట్టుచి క్రీస్తు ప్రభువు దానిని అలంకరించి దాని అందరి కొరతను తీర్చెను. అపోస్తులుడైన పౌలు దీనిని బహుగా హెచ్చించి క్రైస్తవ వివాహము గొర్రెపిల్ల వివాహము యొక్క ప్రతిబింబమును క్రీస్తునకును సంగమునకును గల మర్మముతో కూడిన ఏకత్వమును సూచించు సంబంధమని తెలిపాను. కావున ఎవరును ఊరికే శరీరేచ్ఛలను కోరికలను తృప్తిపరచుకొనుటకై ఆలోచన లేకుండా చులకనగా నుంచి దీనిని చేయరాదు. తగిన రీతిగా వినయ భయభక్తులతో దేవునికి అంగీకారముగా దీనిని చేయవలెను. అందులకై దేవుని ఆశీర్వాదము కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి. బలవత్తరమైన నీ ప్రేమతో వీరిద్దరి హృదయములు ఒక్కటిగా ఉండినట్లు మిళితపరచాలి. వీరిట్లేకమై భావి కాలంలో రానయ్యున్న శోధన బాధలకు వీరెంత మాత్రము లొంగక ఒకరి ఎడల ఒకరు యథార్థ వర్తనులై నీ అందరి విశ్వాసము చేత వాటిని జయించడానికి సహాయము చేయండి. సుఖ దుఃఖములందు కష్ట నష్టములందు వీరితో నుండి ఈ కార్యం నీ మహిమార్థమై జరిగించమని ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున
వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ ఆమెను చెప్పినట్టుగా థ్యాంక్ యూ. ఇక్కడ 3వ ప్రకటనగా నేను మరొకసారి ప్రకటన తెలియజేస్తున్నాను. ఇక్కడున్న వీరిద్దరు అనగా సాకా పీటర్ పాల్ మరియు గాలికి శిరీష, వీరిద్దరూ పరిశుద్ధ వివాహములో జతపరచబడడానికి ఇక్కడకు వచ్చి ఉన్నారు. ఇట్లు వీరు జతపరచబడకూడదని తగిన హేతు ఏదైనా ఎవరైనా చూపగలిగితే ఇప్పుడే చూపవలేను. ఇక్కడున్న సాకా పీటర్ పాల్ అలానే గాలికి శిరీష పరిశుద్ధ వివాహములో జతపరచబడడానికి వచ్చి ఉన్నారు. అయ్యా, ఇలా జతపరచబడడానికి వీల్లేదు, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఆక్షేపణ తెలియజేస్తే ఇప్పుడే చెప్పవలేను. నిశ్శబ్దంగా ఉన్నారు కనుక మీ నిశ్శబ్దాన్ని అంగీకారముగా తీసుకుంటూ ఇక మీదట నిత్యము ఈ పెళ్లి విషయంలో మౌనముగా ఉండవలేను. ఎవరు కూడా ఇక తర్వాత ఏ విధమైన ఆక్షేపణ కానీ జరగడానికి ఎందుకు ఎలా జరిగిందని కానీ అవన్నీ ఆయన పట్టబయలు చేస్తారు కనుక ఆ దినమందు మీరు బయలును ఉత్తరనీయవలెను గనుక మీరు యథావిధిగా ఈ వివాహం వలన జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకం ఉన్న ఎడల దానిని ఇప్పుడే ఒప్పుకొనవలనని మీకు కూడా గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాను. ఎంత చక్కని సౌండ్ సిస్టమ్ ఉన్నాక నేను అరవాకర్లేదు, వాళ్ళు చక్కగా పెంచారు వాల్యూమ్ అంతాను. కాబట్టి దాని అర్థం ఏంటంటే బల్ల కొద్ది చెప్పినట్టుగా నేను చెప్తున్నా. ఏదైనా బలవంతం చేత ఒత్తిడి చేత మీరు ఇలాగున్న పెళ్ళికి వచ్చి ఉంటే మీ హృదయములలో గనక మనసులలో చెప్పవాలను. మంచి కొమ్మ వాసన వస్తుంది, వాళ్ళు ఏమైనా పెడితే తినేసి ఎవరికాళ్ళు వెళ్ళిపోతారు. మీరు ఆటంకం అని చెప్తే ఆటంకం లేకపోతే నేను కోరేది ఏమంటానంటే, బాబు సాకా పీటర్ పాల్ నీ ఎదురుగా గాలికి శిరీష ఉన్నది. శిరీషలు చాలా మంది ఉంటారు ఆడియన్స్లో, కానీ గాలికి శిరీష ఈ అమ్మాయి ఒక్కతే. కాబట్టి ఆటంకం లేదు అనుకుంటే ఆ అమ్మాయి పేరు ఇంటి పేరుతో సహా చెప్పి వివాహం చేసుకునడానికి నాకే ఆటంకం లేదు అని చెప్పాలి. ఆమె పేరు గాలిక శిరీష, నాకు వివాహం చేసుకోవడానికి ఏ ఆటంకం అని చెప్పి సరిపోతుంది. మా దాన్ని ఎప్పుడైనా మేము వెళ్ళిపోతాం ఆయన చెప్పినా కానీ. ఆటంకం లేకపోతే మీరు ఏం చేయాలంటే, పీటర్ పాల్ ఎంతోమంది ఉండొచ్చు కానీ సాకా పీటర్ పాల్ ఈయనొక్కరే. కాబట్టి ఆయన పేరు ఇంటి పేరుతో సహా చెప్పి వివాహము చేసుకునడానికి నాకే ఆటంకం లేదు అని చెప్పాలి. ఇంకా పీటర్ పాల్ని వివాహము చేసుకుంటకు నాకు ఎటువంటి ఆటంకం లేదు. తేడా నీది కాదు, సౌండ్ బహుశా మన వాళ్ళు ఎక్కువ కొంచెం పెంచాలని. ఎందుకంటే ఆడపిల్లలు కొంచెం నెమ్మదిగా మాట్లాడతారు కనుక తనతో నేను మాట్లాడించేటప్పుడు కొంచెం వాల్యూమ్ పెంచుకోండి బాబాళ్ళు. వెరీ గుడ్, చక్కని జవాబులు ఇచ్చారు. అయ్యగారు చప్పట్లు కొట్టినట్టు అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ సమయంలో నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలకు మీరిరువురు జవాబు స్థితిలో కూడి ఉండుటకు నీ ఎదురుగా నిలబడి ఉన్న ఈ స్త్రీని అనగా గాలికి శిరీషను నీ భార్యగా చేసుకొని ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును గాలికి శిరీషాన్ని కాపాడుతూ ఇతరుల నొల్లక. ఈ మాటకి నేను విత్ ఇన్ బ్రాకెట్స్లో ఉన్న ఇంటర్ప్రిటేషన్ మధ్యలో ఏమంటానంటే, మీ మ్యారేజ్ అనంతరం మరి ఎవరి పేరు ప్రస్తావనలు మీ ఇద్దరి మధ్యలో రాకూడదు, ఎవరి పేరు మధ్యలో మీరు ఎత్తుకోకూడదు. ఇతరుల నొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు అనగా సాకా పీటర్ పాల్గా మీరు అలానే గాలికి శిరీషగా తాను మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు గాలికి శిరీష గారికే భర్తవై ఉందువా. గాలిక శిరీషకి భర్తనై ఉంటున్నా. వెరీ గుడ్ అమ్మ. గాలికి శిరీష నిన్ను అడుగుతున్నటువంటి ఒక మాట, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడియుటకు నీ ఎదురుగా నిలబడి ఉన్న సాకా పీటర్ పాల్ గారిని నీ భర్తగా చేసుకొని లోబడి ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును సాకా పీటర్ పాల్ గారిని కాపాడుచు ఇతరుల నొల్లక. నేను కూడా అదే మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరి పేరు ప్రస్తావనలు మీ ఇద్దరి మధ్యలో ఇక మీదట ఎవరిది రానివ్వకుండా మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు అనగా సాకా పీటర్ పాల్గా తాను
అలానే గాలికి శిరీషగా మీరు బ్రతుకు కాలమంతయు సాకా పీటర్ పాల్ గారికే భార్యవై ఉండువా. సుల్కా పీటర్ పాల్కు భార్య అయి ఉండును. చెప్పండి, వెరీ గుడ్. వాడిని అభినందించాలి. ఎందుకంటే వివాహం చేసుకున్నప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కనుక బిడియం ఉంటుంది. కానీ అటువంటి బిడియం పోవాలంటే మనం ఊపు అందించాలి. అలాగే కీబోర్డ్ వాయించే వాళ్ళు కూడా కాస్త మధ్యలో మాకు ఇస్తా ఉండొచ్చు. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఒంటరి బ్రతుకుని తీసేసి ఇక్కడి నుంచి వీళ్ళిద్దరూ ఒకరు బ్రతకడానికి కన్యాదానం చేయడానికి తల్లిగారు వచ్చారు. అలాగే పెద్దమ్మ గారు పెద్దనాన్న గారు కూడా వచ్చి ఉన్నారు. సో వారు ఇచ్చేదానికి ముందు నాయన తండ్రిగా మీకు తల్లిగా మీకు ఒక మాట నేను చెప్తాను. అదేంటంటే జాగ్రత్త వినండి నా మాటని. దేవుని యొక్క వాక్యంలో 2 విషయాలు ఉన్నాయి. దేవుడే ఆ యొక్క స్త్రీని చేసి ఆమెను అతని యొద్దకు దేవుడే తీసుకుని వచ్చారు. సుబుద్ధి కలిగినటువంటి భార్య యెహోవా ఇచ్చే దానము అని బైబిల్లో ఉంది. ఒక దానాన్ని మీ కొరకు కని పెంచి పెద్ద చేసి ఇవ్వబోతున్నారు. మీ ఇంట్లోనికి కోడలుగా కాదు, డాటర్ ఇన్ లా, చట్ట ప్రకారం కూతురుగా మీ దగ్గరికి ఇచ్చేస్తున్నారు వాళ్ళు. అలాంటప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ అబ్బాయి కుడి చేతులు పట్టుకోండి, ఇద్దరు కలిసి ఇక్కడ పట్టుకోండి, నాయన ఇక్కడ పట్టుకోండి, మీరు కూడా పట్టుకోండి, అబ్బాయి చెయ్యలో పెట్టండి, అమ్మాయిని ఎమ్మని అడుక్కోండి కాసేపు. మా బ్రదర్ గారు ఆ మాటకి మా బ్రదర్ గారు నవ్వుతూ ఉన్నారు. అడుక్కోండి అన్నానని. మంచిగా మాట్లాడాలంటే ఏమనంటే అడగండి అనొచ్చు, కానీ అడుక్కోండి అని అంటేనే ఆ మాట నాటుకుంటుంది మనకి. మరి ఇంతకాలం వాళ్ళు కని పెంచి పెద్ద చేశారు కదా, ఇప్పుడు మీకు ఇస్తున్నారు కూతురుగా. అలా చేయబట్టుకున్నట్టు నాన్న తీసారా, మీరు ఒక ఫోటో తీసారా వీళ్ళు అడుక్కుంటున్నట్టుగా? ఓకే నాన్న అలా కొంచెం అమ్మ చాలాసేపు నుంచి వాళ్ళు అడుగుతున్నారు. మనకి ఇక మర్యాద కాదు. మీరందరూ కలిసి అమ్మాయి కుడి చేతులు పట్టుకోండి. ఇక్కడ గారు కూడా చేయబట్టుకోవాలి. నాన్న ఇది చూడేటో అలాగా ఇలాగా చెయ్యిలో పెట్టడానికి అప్పుడే పెట్టేయండి. నేను ముహూర్తం నేను పెట్టాలి కదా. బాబు వాయిద్యాలు రెడీగా ఉన్నారమ్మా. రిధము మీ ఇష్టం వచ్చిన రిధం వాయించుకోవచ్చు. మన ఒక ఫోటో తీసుకోండి అయినా వీళ్ళందరినీ ఈ షేప్లో చేతులు కలిపారు వీళ్ళు. ఈ ప్రమాణాలు వాళ్ళు చెప్తారు, జాగ్రత్తగా వినాలని నేను మిమ్మల్ని. గాలికి శిరీష అనే నేను ఇది మొదలుకొని మన జీవితాంతరం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీలుకైనను కల్మికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యం రక్షించుటకై నా భార్యగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పును జరిగించునని దేవుని ఎదుటను జయజనుల ఎదుటను దేవుని సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఈ సమయంలో మరి పెళ్లి కుమారుడు తన చేతుల్లోనికి శిరీష చేతిని తీసుకున్నారు. ఈసారి చెప్పాలి, అమ్మ శిరీష నీ చేతుల్లో పీటర్ పాల్ చేతిని పెట్టి ఉన్నాడు. ఆయన చేతిని నీ చేతుల్లో తీసుకొని ఆయన వైపు చూస్తూ మీ ఇద్దరు మధ్యలో ఉన్నటువంటి దేవునిలో నుండి చూస్తూ ఈ ప్రమాణం నువ్వు కూడా తెలియజెప్పాలి. ఎవరు ముందు నడవద్దండి, ఎవరు అలా నడవటం మంచిది కాదు. అనేకమైన వీడియోస్ అక్కడ ఉన్నాయి. ఒకళ్ళు ఏదైనా కావాలంటే నా వెనకాల నుంచి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. బంధువులే కానీ మరెవరే కానీ సమయంలో పెళ్లి కుమార్తె చేసేటువంటి ఒక ప్రమాణాన్ని కూడా మనం ఆలకిద్దాం. గాలికి శిరీష అను నేను సాకా పీటర్ పాల్ అనే మిమ్ములను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను
వ్యాధి అందును సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుటను దైవజనుల ఎదుటను దేవుని సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. దయచేసి అందరూ చిన్న ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు అయినా పీటర్ పాల్ గారు, వారి యొక్క కుటుంబం, అలాగే శిరీష వారి యొక్క కుటుంబం, ఇరు పక్షాల తీసుకుని వచ్చినటువంటి మంగళ సూత్రములను బట్టి నీకు వందనాలు. ఇంతవరకు ఇది మామూలు బంగారపు లోహమే కానీ నీ సేవకులమైన మేము ప్రార్థించగా ఇది ప్రతిష్ఠింపబడిన ప్రత్యేకమైనటువంటి వస్తువు. దీనిని చూచినప్పుడల్లా ఈ దినాన్ని నీ సముఖంలో వారు చేసినటువంటి ప్రమాణములను గుర్తుకు తెచ్చుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాలికి వారి అమ్మాయి, కానీ ఎప్పటి నుంచి అమ్మాయి సాకావారి ఇంట్లోకి వస్తున్న నీ భార్య యొక్క మొమ్మను నువ్వు ముసుగులేని ముఖముగా చూడడానికి నీకే హక్కు ఉంది కనుక ఆమె యొక్క ముఖం మీద ధరించిన ముసుగు తీయాలని మా పేటపాలకి నేను చెప్తూ ఉన్నా. కానీ మీరు గమనించండి, ఇందాక నుంచి పట్టుకున్న చెయ్యి వదలకుండా అలా పట్టుకునే ఉన్నాడు ఈయన. మరి ఆయన వదిలితే కదా ఏదన్నా ముసుగు తీయడానికి వదులునైనా కాసేపు అందాక పట్టుకుని ఉన్నాడు. ఈసారి 2 చేతులతో పట్టుకొని జాగ్రత్తగా ముసుగు వెనక్కి మన వాళ్ళు వీడియోలు తీస్తున్నారు. వీడియోలు తీసేదాకా ఇంకొక అలాగే పట్టుకున్నాడు. వివాహం మాకు గుర్తుగా, నా ప్రేమ సూచనగా ఈ మంగళసూత్రంను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ధరింపచేయుచు నా భార్యగా స్వీకరించుచున్నాను. పెద్దలు నడిపిస్తారు. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఒకరికొకరు పాలకుడవనైన ఓ నిత్యదేవా, ఆత్మీయమైన సమస్త కృపావరములకు దాత, నిత్య జీవమునకు కారకుడా, నీ పేరట మేము ఆశీర్వదించుచున్న నీ బిడ్డలైన ఈ స్త్రీ పురుషుల మీదకి నీ ఆశీర్వాదమును పంపమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఇస్సాకు, రెబెక్కాయు నమ్మకముగా ఉండి కాలము గడిపినట్లుగా మంగళసూత్రములను ప్రమాణ సూచకముగా ఇచ్చిపుచ్చుకొని ఒకరికొకరు చేసుకొని ప్రతిజ్ఞను, ఒడంబడికను వీరు రూఢిగా నెరవేర్చి సంపూర్ణ ప్రేమతోనూ సమాధానముతోనూ ఎల్లప్పుడూ కలిసి ఉండినట్లుగా నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నట్లు మీరు సహాయం చేయమని మేము అడుగుచున్నాం. బాబు పీటర్ పాల్, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును గాక. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించుదువు గాక. నీ లోగట నీ భార్య శిరీష ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును గాక. మీ భోజనపు బల్ల చుట్టూ మీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు గాక. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగున ఆశీర్వదించబడని చెప్పిన ప్రకారంగా మీరిద్దరూ యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన వాక్య ప్రకారముగా నడుచుకొనుచు ఉన్నప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదములు మీ మీద మెండుగా దిగవచ్చును గాక. సియోనులో నుండి యెహోవా మిమ్మును ఆశీర్వదించును గాక. మీ పిల్లలను మీరు చూచుదురు గాక. పరమ తండ్రి, నీ సేవకులమైన మేము మా చేతులు చాపి వీరిని ఆశీర్వదించిన ప్రకారంగా నీ సకలమైన ఆశీర్వాదముల బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేసి నడిపించమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవజనులు తిరిగి యథావిధిగా వారి వారి యొక్క స్థానంలో ఉండొచ్చు. ఇప్పుడు నేను పెళ్లి కుమారుడికి నేను చెప్తున్న మాట, నాయన, భర్త అంటే భరించేవాడు అని అర్థం. ఇది మొదలుకొని మా శిరీషాన్ని భరించవలసింది నీవే ఆమెను మోసుకొని వెళ్ళాలి.
అలాగనంటే వెనకటికి ఒక చోట ఎవరో కానీ ఏదైనా గంప ఏదైనా తీసుకురండి ఎత్తుకెళ్ళిపోతాను అన్నాడు. అది కాదు నేను చెప్తుంది. ఇక మీదట బాధ్యత అంతా మీది. ఇప్పటి వరకు వారి తల్లిదండ్రులు చూసుకుని ఇక్కడ సపోర్ట్ ఇచ్చామని లేకుండా మీరే లేపాలి, చక్కగా విడిచిపెట్టద్దు, అలాగే పట్టుకొని అన్నాడు. ఆ చెయ్యి చిన్న వారిని ఎవరు గాని కనుక మీరిద్దరైనను ఒక శాఖ పీటర్ పాల్ అలానే గాలికి శిరీషాయు పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి ఆ సంగతి దేవుని సముఖమందును ఇక్కడ కూడి వచ్చిన సంఘము ఎదుటను ప్రచురపరచి ఒకరికి ఒకరు ప్రమాణములు చేసి మంగళసూత్రమును ఇచ్చిపుచ్చుకొనుట వల్లను చేతులు కలుపుట వల్లను దానిని తెలిపి ఉన్నారు గనుక వీరిద్దరూ ఇక నుండి భార్య భర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నేను ప్రకటన చేయుచున్నాను. అందరూ ఆమె చెప్పండి ఒకసారి. ఇప్పుడు సర్కారు వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి, అనగా గవర్నమెంట్ వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి ఇక్కడ పీటర్ పాల్ మరియు శిరీషాలు భార్య భర్తలని నేను ధృవీకరించుచున్నాను. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు మిమ్మల్ని కటాక్షించి పరమందు నిత్య జీవం పొందుటకును ఇహమందు అనుకూలముగా కాలము గడుపునట్లును ఆత్మీయమైన ప్రతి దీవెనలతోనూ కృపలతోనూ మిమ్మును నింపును గాక. అందరూ ఆమె చెప్పండి గట్టిగా. వెరీ గుడ్. ఇక్కడతో వివాహ కార్యక్రమం ముగించాం. మొట్టమొదటిగా నాకు ఒక సెకండ్ ఇచ్చి అభినందనలు తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ అమ్మా. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే
day of January in the year of our Lord 2026 at Noor Function Hall, Yarragadda, Hyderabad. What therefore God hath joined together, let not man put asunder. దేవుడు జతపరిచిన వారిని నరుడు వేరు చేయకూడదు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె సంతకం చేసి ఉండగా, అలాగే జయం గారు అలెగ్జాండర్ గారు వారు సాక్షి సంతకాలు పెట్టి ఉండగా, మ్యారేజ్ లైసెన్సీ అండ్ రిజిస్ట్రార్ గా విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజిస్టర్ నెంబర్ 185/94 నా యొక్క సంతకంతో ఈ సత్య సువార్త రాజు అనే సంతకంతో ఈ సర్టిఫికెట్ నేను ఇస్తూ ఇక్కడతో నా కార్యక్రమాన్ని ముగిస్తున్నా. అధ్యక్షుల వారు మిగతా కార్యక్రమాలు జరిగిస్తారు. వారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. పీటర్ పాలు తన చిన్ననాటి నుంచి చూస్తున్నాను. ఎంతో భయభక్తులపైన బిడ్డ, ప్రార్థన వాక్యం ఎదిగిన బిడ్డ. కాబట్టి దేవుని స్తోత్రం. చక్కటి సిరిసను వారి ఇచ్చిందో పక్కటే అంకనిచ్చినాడు. కాబట్టి ఈరోజు మన నాలుక నిండా నవ్వు ఉండని చెప్తున్నాడు. కాబట్టి మన కలకని ఉంటే వారి నోటి నిండా నవ్వు ఉండరు. కాబట్టి ఇరువుల పక్షాల కలగన్నారు. ఈ కళను దేవుడు వారి పట్ల నెరవేర్చి కాబట్టి ఆనంద గానంతో వాళ్ళ నాలుగు ఆనందంతో ఈరోజు నిండింటున్నారు. అయ్యగారు చెప్పిన పూలు అంటే ఎవరు ముందు చేస్తారని చెప్పి కాబట్టి ఒకరు చూసుకొని సంతోషంగా వాళ్ళు కలిగి ఉంటున్నారు. వారి జీవితంలో కూడా ఆ విధంగా సంతోషం కలిగి వారికి దేవుడి గొప్ప కార్యని వారి సంతోషపడుతులై మ్యారేజ్ అని వారికి తెలియజేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. హల్లెలూయా. కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. త్వరగా తీసుకురావాలని కోరుతున్నాను. మరి శివాల ప్రార్థన మందిరం సంఘ పెద్దలు నోవ గారు 1 నిమిషంలో తాను గ్రీటింగ్స్ తెలియజేయాలి. థ్యాంక్ యూ బ్రదర్. చాలా సమయం అయిపోయింది. దేవుని ఈ వివాహాన్ని బైబిల్లో ఏమని రాయబడుతుంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనది. నిజంగానే ఎంతో ఘనంగా వివాహాన్ని జరిపించాడు. శిరీష, పీటర్ పాల్ ఇద్దరు జత చేయబడడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కనుక వారికి నా హృదయపూర్వకమైన అభినందనలు. దేవుడు ఈ జీవితాంతము దేవుని వాక్యము దేవుని సేవకులు ఎన్నో మంచి మాటలు చెప్పారు. నేను ఒక మాట మీద జ్ఞాపకం చేస్తాను. ఈ పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ 5వ అధ్యాయం 22 నుంచి 27 వచనాలు మీరు చదువుకోండి ఒకసారి. మీరు ఎలా ఉండాలి? భార్య భర్త లోబడి ఉండాలి, భర్త భార్యను ప్రేమించాలి. అదే విధి, ఇంకేమీ లేదు. ఈ రెండు చేస్తే ఏ సంసారంలో ఏ కుటుంబంలో కూడా ఎలాంటి భేదవాదు. కనుక ఆ విధమైన ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఒకరి కుటుంబాలను ఒకరు ప్రేమించుకొని ఒకరి బంధువులను ఒకరు ప్రేమించుకొని ఒకరినొకరు ఆదరించుకొని దైవసేవకులు చెప్పినట్టుగా జీవితాంతము బహు నమ్మకంగా మీరు జీవిస్తే దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. మీకు మంచి సంతాన అభివృద్ధి, మీ కుటుంబాన్ని అభివృద్ధి చేసి మిమ్మల్ని అభివృద్ధి చేసి దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. మరొకసారి నేను నా వ్యక్తిగతంగాను శివన సంఘం తరపున మీకు వివాహ శుభాకాంక్షలు. మీ జీవితాంతము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. హెచ్చరికలతో కూడిన గ్రీటింగ్స్ చక్కగా తెలియజేసిన నావు గారి వందనాలు. వధువారులిద్దరు కూడా కూర్చోనండి. దంపతులు, నూతన దంపతులు కూర్చోవాలని కోరుతున్నాను. శిరీష మేనమామ సునీల్ దంపతులు ముందుకు వచ్చి మెట్టులు తొడిగించే కార్యక్రమాన్ని చేస్తారు. స్తోత్రం నాయన. ఈ సమయంలో ప్రభా ఈ అనాథ సంకల్పం చొప్పున బిడ్డలు ఒకరికొకరు ఏర్పాటు చేసుకొని ఆయన వివాహ వ్యవస్థలో వారిద్దరిని బంధించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నట్టు వారి జీవితకాలం అంతా ఒకరేగల్లో ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఆయన ఎంతో చక్కటి జీవితాన్ని వారు జీవించడానికి సహాయం దయచండి. వారి కుటుంబంలో ప్రభావం మీరే నాయన మరి అధ్యక్షునిగా నాయకునిగా ప్రభువుగా ఉండి వారిని నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలిద్దరిని దీవించి ఆశీర్వదించండి ప్రభు. నేను వారికి కట్ చేయించుండగా నైనా మరి ఆ కేక్లోని మధురమును వారి జీవితకాలం అంతా అనుభవించినట్లు సహాయం దయచేయండి.
బిడ్డలు ఏ ఇంట్లో అడుగు పెడతారో ఆ గృహానికి ఆశీర్వాదకరంగా, బిడ్డలు ఏ స్థలంలో ఉంటారో ఆ స్థలంలో సంతోషము సమాధానాన్ని నింపండి తండ్రి. నడులోకి ఇచ్చిన మొదటి ఆశీర్వచనం ప్రభా, నైనా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నైనా దీవెనల బిడ్డలు సమృద్ధిగా పొందుకున్నట్లు మీ కృపల బిడ్డలిద్దరిని భద్రపరచండి. సమస్త దీవెన ఆశీర్వాదాలు సకల విధములైన కృపలను బిడ్డలకి అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కట గుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఆశీర్వదించి కాపాడుగాక. యెహోవా మీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి కరుణించును గాక. యెహోవా మీ మీద తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి మీకు సమాధానము కలగచేయును గాక. ఇప్పుడు మన తండ్రైన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ క్షణమందు దంపతులుగా భార్య భర్తలుగా యాకము చేయబడినటువంటి వీరిరువురికి ఇరుపక్షముల కుటుంబాలకును నిత్యము తోడయండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు.
ఎంచుకునుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. 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 వివాహము అన్ని విషయములలో ఘనమైనది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ఇదేను మనమందు స్థిరపరచిన కార్యము, ఈ జగతి కన్న ముందు ప్రభు చేసిన కార్యము. అందాల వరుడు ఆ చక్కని వధువు, అందాల వరుడు ఆ చక్కని వధువు, పరిశుద్ధుడు యేసుని సన్నిధిలో జగపరచగా స్వాగతం, ఘన స్వాగతం, స్వాగతం, మా ఘన స్వాగతం. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవ, శుభప్రదమున రావా. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా, శుభప్రదమున రావా. వధువు వరుడు జంటను చూడు, వధువు వరుడు జంటను చూడు. మీ దీవెనలతో నింపుము నేడు కళ్యాణ వైభోగమే. ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా, శుభప్రదమున రావా. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం ఇలాగ సెలవిచ్చుచున్నది. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. మంటిని తీసి నరునిగా చేసి నీలో సగమని
నారిని చేసితివి. మంటిని తీసి నరునిగా చేసి నీలో సగమని నారిని చేసితివి. సుఖ దుఃఖములలో ఈ వధువరులను, సుఖ దుఃఖములలో ఈ వధువరులను ఒకరికి ఒకరని దీవించుము దేవా, ఒకరికి ఒకరని దీవించుము దేవా. కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా, శుభప్రదమున రావా. కళ్యాణమే బహు వైభోగమే ఈ పరిణయమే బహు సంబరమే. అందాల వరుడు ఆ చక్కని వధువు పరిశుద్ధుడేసుని సన్నిధిలో జతపరచగా స్వాగతం మా జన స్వాగతం. కానా ఊరిలో అక్కరలెరిగి ద్రాక్షారసముగా మార్చెను నీళ్లను. కానా ఊరిలో అక్కరనెరిగి ద్రాక్షారసముగా మార్చెను నీళ్లను. కలిమిలేమిలో ఈ దంపతులను, కలిమిలేమిలో ఈ దంపతులను కొరతలు తీర్చి నడుపుము ప్రభువా, కొరతలు తీర్చి నడుపుము ప్రభువా. కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవ, శుభప్రదమున రావ. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా, శుభప్రదమున రావా. వధువు వరుడు జంటను చూడు, వధువు వరుడు జంటను చూడు, నీ దీవెనలతో నింపుము నేడు. కళ్యాణ వైభోగమే
ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ
సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఎన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఎన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము.